ధర్మరాజు చెప్పనంటే గన అబద్ధం లాంటి కానీ అబద్ధం చెప్పు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనతో అశ్వత్థామ అనే పేరు గట్టిగా బలికి అత కుంజరహ మెల్లిగనమన్నాడు. అట్టనే మన పెద్ద ఆయన కూడా బస్టాండ్ పూర్తి చేసినారు, ఇదిగో దీనికి నీళ్లు నిలబడతానా నాకు లెక్కి అని అడిగి ఇప్పించుకురావాలి కదా. లే, ఇక్కడ మా యొక్క ఉన్నతిని మా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం అంగీకరించడం ఇష్టం లేక ప్రజలను తప్పుదో పట్టించే మార్గంలో మాట్లాడుతున్నారు. ఇది పెద్ద ఆయన వయసుకు పెద్ద ఆయన పదవికి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బస్టాండ్ మేము పూర్తి చేసినాం, 14 లక్షల రూపాయల కల్వర్టు వాళ్ళు పూర్తి చేసుకుంటే బస్సులు తిరుగుతాయి. శాసనసభలో ఆయన సించి ఆరేసినది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పిదానికి ఈ ప్రభుత్వంలో డబ్బులు అడుగుతున్నాడు. ఈ పూటకి ఇది, రేపటికి యునాని కాలేజీ మీద రేపటికి వస్తా ప్రజలారా, అది కూడా చెప్తా. వాళ్ళ సంబరాలకు సంబంధించి రేపు చెప్తా. యునాని కాలేజీ రూపాయలు ఆడపిల్లలకు ఇచ్చే డబ్బులు నిధులుండాయా? నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తాం, ఉద్యోగం ఇప్పించలేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు 3,000 రూపాయలు మీరు ఇవ్వకపోవడం పైగా 20 లక్షల ఉద్యోగాల్లో 20 ఉద్యోగాలు ఇవ్వకపోవడం పైగా మీరు చెప్పిన మరొక అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ను అనుసంధానం చేసి నిరుద్యోగులందరికీ నైపుణ్యం కలిగిన వృత్తులలో నైపుణ్యం ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించినాము.